రిటైర్డ్ ఇంజనీర్స్ 14 మంది పదే పదే కూర్చొని వెట్టింగ్ చేసి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే బేస్డ్ ఆన్ ది యావరేజ్ ఫ్లడ్ డేస్ ఈజ్ ఫౌండ్ దట్ ద ఫ్లడ్ డిశ్చార్జ్ ఓవర్ అబౌవ్ 1 lakh క్యూసెక్స్ ఈజ్ ఫర్ 25 to 28 డేస్ ఓన్లీ. 1 లక్ష క్యూసెక్ల ఫ్లడ్ 25 నుంచి 28 రోజులు వస్తుంది జూరాల నుంచి తీసుకోవాల్సిన దాని మీద రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు ఏమన్నారు అధ్యక్ష, అకార్డింగ్లీ ఈఎస్సి prepared the preliminary proposals with 3-stage lifting to pump 70 TMC of flood water in 25 days from Jurala foreshore reservoir from elevation of 318.5 meters to 675 at Lakshmidevipalli proposed new reservoir. Jurala నీళ్ళు ఎత్తుతే 318 మీటర్ల నుంచి ఎత్తి 675 మీటర్లు లక్ష్మీదేవిపల్లి. మా శంకర్ ఏడుస్తూ బాధపడుతున్నాడు కదా అధ్యక్ష, మాకు అన్యాయం జరిగిందని లక్ష్మీదేవిపల్లి షాద్నగర్లో అధ్యక్ష. అక్కడికి నీళ్ళు ఎత్తిపోయడానికి ఉన్నది. ఇక్కడ 1 లక్ష క్యూసెక్ల నీళ్లు 25 నుంచి 28 రోజులకు అందుబాటులో ఉన్నది. దీన్ని 2 TMCలు పర్ డే ఎత్తుకుంటే సరిపోదు, 2.8 TMC నీళ్ళని ఎత్తండి, ఇక్కడి నుంచే ఎత్తండి అని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు నువ్వు అపాయింట్ చేసిన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఇంజనీర్స్ అందరు కలిసి ఇచ్చారు. దీన్ని రిటైర్డ్ ఇంజనీర్స్ అందరు కలిసి వెట్టింగ్ చేశారు. వీళ్ళందరూ ఆలోచన చేసి కేటగారికల్గా డైరెక్షన్ ఇచ్చారు. మోటామోటిగా చెప్పుకోవాలంటే రోజుకు 3 TMCలు ఎత్తుకుంటే 25 రోజులు ఎత్తుకున్నా మీకు 75 TMCలు వస్తాయి, 70 TMCలు దాటుతుందని చెప్పి వాళ్ళు ఇయ్యడమే కాకుండా వాళ్ళు సంతకాలు పెట్టించేది అధ్యక్ష. సంతకాలు లేవని బుకాయించే అవకాశం ఉంటుంది. అందుకే సంతకాలు ఉన్న పేజీ కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ ఇంజనీర్ వాళ్ళ సంతకం పెట్టిన మీటింగ్ మినిట్స్ మీకు ఈరోజు చూపిస్తున్న అధ్యక్ష. ప్రతి సందర్భంలో జూరాల నుంచి మార్చమని ఎవ్వరు చెప్పలే అధ్యక్ష. మొట్టమొదట మంజూరు చేసినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జూరాల నుంచే 70 TMCల నీళ్లు ఎత్తి 10 లక్షల ఎకరాలకు 7 లక్షల ఎకరాలు మహబూబ్ నగర్లో, 3 లక్షల ఎకరాలు రంగారెడ్డి జిల్లాలో, కొంత నల్గొండ జిల్లాలో ఇవ్వాలని చెప్పి ఆనాడు 70 TMCలకు 2013లో ఇచ్చిన జీవో కానీ 2014లో చంద్రశేఖరరావు గారు వచ్చినాక సర్వేకి ఇచ్చినాక దాన్ని 2 TMCలు కాదు 2.8 TMCలు 25 నుంచి 28 రోజులలో ఎత్తిపోసుకుంటే మనకి 70 TMCలు వస్తాయని నువ్వు అపాయింట్ చేసిన కన్సల్టెంట్ ఇచ్చిండు. ఆ తర్వాత రిటైర్డ్ ఇంజనీర్లు ఎవరైతే మొట్టమొదటి రిటైర్డ్ ఇంజనీర్లు ఇక్కడ కట్టాలని ప్రతిపాదన ఇచ్చిండ్రో వాళ్ళందరూ 14 మంది కూర్చొని పదే చర్చించి వాళ్ళు సాంకేతిక నిపుణులు అధ్యక్ష. వాళ్ళు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లుగా, ఈఎన్సీలుగా, ఎస్సీలుగా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ హక్కుల కోసం పనిచేసిన అధికారులు అధ్యక్ష. అధికారులు అందరూ కలిసి ఇట్లా కట్టండి అని చెబితే దాన్ని అట్లా కట్టకుండా చంద్రశేఖరరావు గారు సింపుల్గా దీన్ని శ్రీశైలం మార్చండి అధ్యక్ష. 28/4/2015 నాడు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ డైరెక్టెడ్/ఇన్స్ట్రక్టెడ్ సోర్స్ టు బి షిఫ్టెడ్ ఫ్రమ్ జూరాల టు శ్రీశైలం. నేను ఇప్పుడు అడుగుతున్నా అధ్యక్ష, శ్రీశైలంలో కట్టుకోవడానికి అవకాశం ఉండి, కట్టడానికి అన్ని అవకాశాలు ఉండి, కట్టండి అని ఇంజనీర్లు చెప్పిన తర్వాత దీన్ని మార్చి కాగితం ఎక్కడో పోయింది అధ్యక్ష, నాకు గుర్తుంది, నేను చెప్తా అధ్యక్ష. ఇక్కడి నుంచి అక్కడికి మార్చినప్పుడు ఇప్పుడు ఏమంటారంటే జూరాల కెపాసిటీ తక్కువ, శ్రీశైలం కెపాసిటీ ఎక్కువ. జూరాల 11.94 TMC కెపాసిటీనే, శ్రీశైలం 308 TMC కెపాసిటీ. ఇక్కడి నుంచి అక్కడికి మారుస్తున్నామని చెప్పిండు అధ్యక్ష. నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష, ఒకవేళ అదే సూత్రం అయితే ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు మేడిగడ్డ 16 TMCల కెపాసిటీ, మేడిగడ్డ నుంచి ఎత్తి అన్నారంలో పోస్తున్నాము, అది 14 TMCల కెపాసిటీ, అక్కడి నుంచి ఎత్తి
సుందిళ్ళలో పోస్తున్నాం. సుందిళ్ళ 9 టీఎంసీల కెపాసిటీ, సుందిళ్ళ నుంచి ఎత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో 195 టీఎంసీలు పోస్తున్నాం అధ్యక్ష. సుందిళ్ళలో 9 టీఎంసీల నీటి లభ్యత ఉన్న బ్యారేజ్ దగ్గర నుంచి 195 టీఎంసీలు ఎత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో పోయడానికి అక్కడ 2 టీఎంసీలకు మంజూరు అయి ఉంటే 2 టీఎంసీలను కాస్త 3 టీఎంసీల కింద మార్చి పంపులు లిఫ్టులు పెంచి తుమ్మిడియేటి నుంచి మేడిగడ్డకు మార్చి ఊరు మార్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుజల స్రవంతి ఉంటే పేరు మార్చి కాళేశ్వరం 38,500 కోట్లు ఉంటే 1,50,000 కోట్లకు అంచనాలు పెంచి మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ పేరు మీద పంపులు లిఫ్టులు పెట్టి ఈ 3 పంపుల లిఫ్టులలో 1 ఎకరా ఆయకట్టు లేదు అధ్యక్ష. నాకు తెలిసి మంతని ఆ వారి నియోజకవర్గంలో 1 ఎకరా కూడా మీకు నీళ్లు రావు కదా శ్రీధర్ బాబు గారు, ఒక అంగుళం కూడా రాదు కదా. ఈజీ ఆన్ రికార్డ్. వీరు ఇక్కడ ఉన్నారు, వారి నియోజకవర్గంలో మేడిగడ్డ ఉన్నది. మేడిగడ్డల పంపులు ఎత్తి అన్నారంలో పోసి, అన్నారంలో పంపులు ఎత్తి సుందిళ్ళలో పోసి, సుందిళ్ళలో పంపులు ఎత్తి శ్రీపాదేలంపల్లిలో పోసే వరకు 1 ఎకరా ఆయకట్టు లేదు అధ్యక్ష. అదే తుమ్మిడియేటి నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ జిల్లా కింద ప్రతి ఏరియాలో నీళ్లు ఇచ్చుకుంటే వచ్చి శ్రీపాదేలంపల్లికి వచ్చేది. ఆదిలాబాద్ సస్యశ్యామలం అయ్యేది. కానీ కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురిసేది కాదు. ఇక్కడ ఉన్న గేమ్ అంతా పంపులు లిఫ్టులు అధ్యక్ష, ఏం లేదు. సేమ్ అదే ఫార్ములా, డిట్టో ఫార్ములా. ఏం అంటే అసలు 1 ఇంచు కూడా మార్చలేదు అధ్యక్ష. ఆయన ఏమన్నా మారిండానో లేకపోతే నేను మామూలుగా సినిమాలలో అతడు సినిమాలు ఉంటుంది, ఓ పాపులర్ మర్డర్ జరుగుతుంది, లీడర్ వాడు పై నుంచి ఎవడో గాలుస్తాడు, సిబిఐ ఆఫీసర్ వస్తాడు ఎంక్వైరీకి, మరి అన్నీ చూస్తాడు, అధికారులకు ఎవరికి అర్థం కాదు, జైలుకు పోతాడు, ఒక ఓల్డ్ క్రిమినల్ని పట్టుకుంటాడు. ఇట్లా హత్య జరిగింది, ఎవరు చేస్తుండొచ్చు నీకు తెలుసు కదా, ఇట్లాంటి హత్యలు ఎట్లా ఎవడు ఉంటాడు అంటే క్రైమ్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది అధ్యక్ష. ప్రతి నేరగాడికి నేరం చేయడానికి ఒక విధానం ఉంటుంది అధ్యక్ష. అంటే జేబులు కొట్టేవాడికి కానీ, మెడలో చైన్లు ఎత్తుకపోయేటోడు కానీ, లేకపోతే చాకు చూపించి బెదిరించేటోడు కానీ, దారి దోపిడీ చేసేటోని కానీ, ఇట్లా ప్రాజెక్టుల అంచనాలు పెంచి దోసుకునేటోని కూడా ఒక ప్యాటర్న్ ఆఫ్ ఒక ప్యాటర్న్ ఉంటుంది అధ్యక్ష దోపిడీకి. ఎగ్జాక్ట్గా గోదావరిలో ఏ దోపిడీ జరిగిందో అక్కడ పేరు తుమ్మిడిహెట్టి, ఇక్కడ జూరాల, అక్కడ పేరు మేడిగడ్డ, ఇక్కడ శ్రీశైలం. అక్కడ పంపులు లిఫ్టులు 3, ఇక్కడ 3 పంపులు లిఫ్టులు కాస్త 5 అయినాయి అధ్యక్ష. దాని వివరాలు కూడా మీకు చెప్తా. జూరాల నుంచి ఒకవేళ కట్టుంటే అధ్యక్ష, జూరాల దగ్గర కట్టుంటే 3 స్టేజెస్లో మనం పంపులు లిఫ్టులు పెట్టుకుంటే 22 పంపులు 3 లిఫ్టులు ఉండే అధ్యక్ష. 22 పంపులు 3 లిఫ్టులకు కాస్ట్ 5,185.82 కోట్ల రూపాయలు అధ్యక్ష. బాగా వినండి అధ్యక్ష, మళ్ళీ ఒకసారి చెప్తా. జూరాల దగ్గర పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తే 22 పంపులు 3 లిఫ్టులు అధ్యక్ష. 22 పంపులు 3 లిఫ్టులకు 14 పంపులు ఫస్ట్ స్టేజ్లో, 4 పంపులు రెండవ స్టేజ్లో, 4 పంపులు మూడవ స్టేజ్లో, 22 పంపులు. దీని ధర 5,185.82 కోట్ల రూపాయలు అధ్యక్ష. దీని ప్రకారము సివిల్ వర్క్స్కి 18,446 కోట్ల అధ్యక్ష. టోటల్గా ప్రాజెక్టు కాస్ట్ వచ్చేసి 32,200 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇందులో రిజర్వాయర్లు ఎన్ని నీళ్లు ఎత్తినవని కాదు అధ్యక్ష, ఎన్ని నీళ్లు ఒడిసి పట్టుకున్నాం అనే దాంట్లోనే ఉంది అధ్యక్ష. విషయం అంతా ఎన్ని నీళ్లు ఎత్తుతున్నాం అనే దాంట్లో లేదు. ఎత్తుకొని ఏడబోసుకుంటావు అధ్యక్ష, ఎత్తి పోసి ఒడిసి పట్టుకుంటేనే దాంట్లో వ్యవహారం ఉంది అధ్యక్ష. 32,500 కోట్లతోని కట్టే జూరాల దగ్గర 70 టీఎంసీల నీళ్ళు ఎత్తుతే 121.36 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ అధ్యక్ష. దీనికి 121 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీతోని ఈ ప్రాజెక్టు డిజైన్ చేసింది అధ్యక్ష. 70 టీఎంసీలు ఎత్తి 121 టీఎంసీలు స్టోరేజ్ చేసి 22 పంపులు 3 లిఫ్టులతోని 32,500 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు డిజైన్ అయింది. సాంకేతిక నిపుణులు అనుమతి ఇచ్చారు, సాంకేతిక నిపుణులు మొత్తం రిపోర్ట్ ఇచ్చారు, శాంక్షన్ కూడా అయిపోయింది అధ్యక్ష. ఈ శాంక్షన్ ఇంజనీర్లు అందరూ అయిపోయి అన్ని లెవెల్స్లో వెట్టింగ్ అయిపోయి జీవో ఇవ్వమన్నప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోయినప్పుడు చిన్న క్వేరీ రాసి మళ్ళీ వెనక్కి తిప్పిండ్రు అధ్యక్ష. ఆ ఫైనాన్స్ సెక్రటరీ గారు ఆ రోజు
వెనక్కి వచ్చిన తర్వాత అప్పుడు అసలు గేమ్ స్టార్ట్ అయింది అధ్యక్ష. దానికి కూడా వస్తా. ఎప్పుడైతే ఇది వచ్చిందో దర్బారు నడుస్తున్నది, రాజుగారు విన్నాడు. ఎవడా చెప్పింది జూరాల్లో ఆడ 11.94 టీఎంసీ ఉంది, అసూట పోతే పెద్దది ఉన్నది శ్రీశైలం కడుకొని నడువు రాడుకన్నాడు. ఈడ ఎత్తుతేనేమో 318 మీటర్స్ ఎత్తు నుంచి ఎత్తుతుంది అధ్యక్ష. జూరాలకు షిఫ్ట్ చేయంగానే మనం పైకి వస్తే ఎత్తుడు తక్కువ ఉంటే కరెంటు తక్కువ ఖర్చు అవుతుంది అధ్యక్ష. పంపుల లిఫ్టులు తక్కువ ఉంటే కరెంటు ఖర్చు తక్కువ అవుతుంది, మెయింటెనెన్స్ కూడా. ఇదేమైంది, ఇది అట్లా ఓంగానే కిందికి పోయింది అధ్యక్ష. తలకాడ వదిలేసి తోక కాడికి పోయిండు. తోకేడుంది 240 మీటర్ల ఎత్తులు ఉంది అధ్యక్ష. ఇక్కడనే గేమ్ ఉంది. 240 మీటర్ల నుంచి ఎత్తుడు మొదలు పెడితే 5 స్టేజెస్ అయిపోయింది అధ్యక్ష. 3 స్టేజ్లు ఉన్న జూరాల శ్రీశైలం మార్చడంతో 5 స్టేజ్లు అయిపోయింది అధ్యక్ష. 22 పంపులు కాస్త 37 పంపులు అయిపోయినాయి అధ్యక్ష. స్టేజ్ 1లో 9 పంపులు, స్టేజ్ 2లో 10 పంపులు, స్టేజ్ 3లో 10 పంపులు, స్టేజ్ 4లో 5 పంపులు, స్టేజ్ 5లో 3 పంపులు. ఇందులో కూడా మనం ప్రతి స్టేజ్లో జూరాలలో స్టేజ్ 1లో ఆయకట్టు వచ్చేసి 3,23,447. స్టేజ్ 1లో నీళ్లు రాగానే ఎంబడే ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. స్టేజ్ 2లో స్టేజ్ 1లో జూరాలలో 1,45,000 ఎకరాలు, స్టేజ్ 2లో 3,23,000 ఎకరాలు, స్టేజ్ 3లో 5,31,000 ఎకరాలు అధ్యక్ష. ప్రతి స్టేజ్లో ఎత్తంగానే ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చుకుంటాం, మళ్ళీ పైకి ఎత్తుకుంటూ పోయారు అధ్యక్ష. జూరాలలో ఉన్న అడ్వాంటేజ్ ఇది. ఎప్పుడైతే శ్రీశైలానికి షిఫ్ట్ అయిందో అధ్యక్ష, 37 పంపులు 5 లిఫ్టులు కాగానే స్టేజ్ 1లో నిల్, స్టేజ్ 2లో నిల్. స్టేజ్ 1లో 9 పంపులు, స్టేజ్ 2లో 10 పంపులు. 19 పంపులు వారు అన్నట్టు అంగుళం కూడా నీళ్ళు ఇవ్వకుండానే నిల్లు మీదనే డిజైన్ అయినాయి అధ్యక్ష. ఇంకా ఈ పంపుల లిఫ్టులలో ఎవరికి లాభం వచ్చింది, ఎవరింట్లో కనక వర్షం కురిసింది, ఎవరు పండగ చేసుకున్నారో నువ్వు అర్థం చేసుకో అధ్యక్ష. ఓ అక్బర్ साहब वही बोल रहे बार बार, मैं ये कुर्सी में बैठा हूँ, मैं सब कुछ नहीं बोल सकता हूँ, मगर वो साहब तो बोल रहे हैं ना, उनको तो 26 साल का तजुर्बा है, मेरा तजुर्बा थोड़ा कम है. मेरा 14-15 साल का तजुर्बा है, उनका तो 26 साल का तजुर्बा है. बहुत सारे लोगों को देखा है ना, इसीलिए शायद ने कह रहा है कि भाई क्या हो रहा, कहाँ हो रहा, ये वाला. ఇది ఇక్కడ ఎప్పుడైతే 37 పంపులు 5 లిఫ్టులు అయినాయో దీని అంచనా 10,335 కోట్లు అయింది అధ్యక్ష. పంపుల లిఫ్టులకు అధ్యక్ష, జూరాల దగ్గర కడితే పంపులకు లిఫ్టులకు 5,185 కోట్ల అధ్యక్ష. ఇక్కడికి వచ్చే వరకల్లా 37 పంపులకు 10,335 కోట్ల అధ్యక్ష. స్ట్రైట్గా 100% సరాసరి 100% పెంచి 5,185 కోట్లను 10,335 కోట్లకు పెంచుకున్నాడు అధ్యక్ష. సీదా 5,200 కోట్ల రూపాయలు పంపులకు లిఫ్టులకు పెంచి దీన్ని టోటల్ ఏం చేసిండు అధ్యక్ష, లెక్కలు 35,250 కోట్లకు అంచనా చూపించింది. పోనీ పంపులకు లిఫ్టులకు 5,000 కోట్లు మింగితే మింగండి అనుకుందాం, ఆకలి ఎక్కువ ఉంది అనుకుందాం, పిల్లలు చాలా మంది ఉన్నారు, సంసారం పెద్దది, ఒకవేళ ఆశపడ్డాడేమో అనుకుందాం అధ్యక్ష జరిసేపటికి. అట్లా కూడా ప్రజలు ఒప్పుకోరు. కానీ ఒకవేళ ఇక పేద కుటుంబం కాబట్టి ఇక ఇన్ని రోజులు ఆకలితో ఉన్నాడని ఏమైనా ఎక్కువ తిందాం అనుకున్నాడు అధ్యక్ష. రిజర్వాయర్ల కెపాసిటీ 70 టీఎంసీలకు తగ్గించిండు అధ్యక్ష. ఎన్ని ఎత్తినవని కాదు అధ్యక్ష, ఈయన ఏమన్నాడు, జూరాలలో నీటి లభ్యత తక్కువ ఉంది, 70 టీఎంసీలు ఎత్తుకుంటే మనకు సరిపోదు, శ్రీశైలం పోతే 90 టీఎంసీలు ఎత్తుకోవచ్చు, అందుకోసమే శ్రీశైలం పంపించిన అన్నాడు. మరి ఎత్తిన నీళ్లు 90 టీఎంసీలు ఎత్తి ఏడబోస్తున్నావు అధ్యక్ష, 70 టీఎంసీలే రిజర్వాయర్లు చేసిండు అధ్యక్ష. ఒకవేళ ఇదే జూరాలలో 70 టీఎంసీలకు తగ్గించుంటే ఇది ఏ 20,000కో 25,000 కోట్లకో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఈ పాటికి 100% కంప్లీట్ అవుతుండే అధ్యక్ష. ఈ రోజు శ్రీశైలానికి తరలించడం ద్వారా పంపులు లిఫ్టులు పెంచి రిజర్వాయర్స్ కెపాసిటీ తగ్గించి 70 టీఎంసీలకు చేసిండు అధ్యక్ష. ఏ రకంగా ఈరోజు చంద్రశేఖరరావు గారు ఏ మోహం పెట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాడు అధ్యక్ష? ఏ మొహం పెట్టుకొని ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డో లేకపోతే నేను మీరు అన్యాయం చేసిందని ఏ మొహం